నమస్కారం అండి. గత 3 ఎపిసోడ్లుగా మనం వివాహం గురించి, వివాహ పొంతన గురించి నేర్చుకుంటూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈ ఎపిసోడ్లో మనం ఒక ఉదాహరణ జాతకం, అంటే ఇది ఇక్కడ వేసినటువంటి జాతకం ఏదైతే ఉందో ఇది ఇద్దరు భార్యాభర్తల జంటది, ఒక జంట జాతకం ఇది. వీళ్ళిద్దరికి కూడా వివాహం అయిన తర్వాత విడిపోవడం జరిగింది. సో ఎందుకొరకు విడిపోయారు, ఎలా, కారణం ఏమై ఉండొచ్చు అన్న విషయాన్ని మనం ఇప్పుడు విశ్లేషణ చేస్తూ తెలుసుకుందాం. దానికి ముందు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇంతకు ముందు ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగానే అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రం కుదిరింది. ఇద్దరికి 36కు గాను 27 గణాలు వచ్చినాయి కాబట్టి 27 వచ్చాయి కాబట్టి ఎబో 18 ఉంటే చేసుకోవచ్చు, 18 కంటే ఎక్కువ ఉంటే వివాహం చేసుకోవచ్చు కాబట్టి వివాహం చేశారు. కానీ వీరి వివాహము అనేది 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఎందుచేత అలా జరిగింది చూద్దాం ఒకసారి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక ఇది అమ్మాయి జాతకం. ఈ అమ్మాయి జాతకంలో మనకి ఇది లగ్నం అండి. లగ్నం నుండి మనము ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగా రెండవ ఎపిసోడ్లో చెప్పాను మీకు ఏమని అంటే, కుజదోషము అన్నది 3 విధాలుగా చూస్తాము. లగ్నము, శుక్రుడు, చంద్రుడు, ఈ ముగ్గురు నుంచి చూడాలని చెప్పి పరాశర మహాముని చెప్పారు బృహత్ పరాశర హోరాశాస్త్రంలో అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లగ్నం నుంచి 12వ ఇంట కుజుడున్నాడు, చంద్రుడి నుంచి 2వ ఇంట కుజుడున్నాడు, శుక్రునితో కలిసి కుజుడున్నాడు. 3 రకాలుగా ఈ అమ్మాయి జాతకంలో దోషం ఉంది. ఈ దోషం గట్టిగా ఉంది. సో అమ్మాయికి కుజదోషం ఉంది అనే విషయం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేనేం చెప్పాను, దీనికితో పాటుగా మనకు జాతకంలో విడిపోవడానికి మరొక కాంబినేషన్ ఏమైనా, మరొక గ్రహస్థితి ఏమైనా ఉందా చూసుకోండి, ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకొరకు అంటే, ఈ ఒక్క దోషం ఉంది అని చెప్పి జాతకాన్ని పక్కన పెట్టడం సరైనది కాదు. కాబట్టి దీనికి అదనంగా అంటే ఒక యోగం ఉంది, దానితో పాటుగా వేరే యోగాలు కూడా ఈ యోగానికి బలాన్ని చేకూరుస్తున్నాయా, లేదు అంటే వేరే యోగం వల్ల ఈ యోగం బలహీనపడుతుందా, అది గమనించుకోవాలి. ఇక్కడ ఈ అమ్మాయి జాతకాన్ని గమనించినట్లయితే మీకు వివాహం అనగానే మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే సప్తమాధిపతి. ఇక్కడ సప్తమాధిపతి ఎవరయ్యారు, ఈమెకు బుధుడు అయ్యాడు. ఈ బుధుడు కూడా ఇక్కడే వచ్చి కూర్చున్నాడు. సో బుధుడికి కూడా కుజ ప్రభావం తగిలింది. దాంతోపాటు ముఖ్యంగా ఏంటి అని అంటే, ఇక్కడ 12వ స్థానంలో ఉండడము అన్న విషయం ఏదో ఉందో ఇది వివాహ విషయంలో అంత శుభసూచకం కాదు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనే విషయం ఈమె జాతకం స్పష్టంగా తెలుస్తోంది. దాంతోపాటు ఇక్కడ ఈ అమ్మాయి ఈ కుజదోషం నుంచి తప్పించుకునే అవకాశం కానీ యోగం కానీ ఇక్కడ లేదు అన్న విషయం చెప్తుంది. ఎందుకంటే ఈ యోగాన్ని బలహీనపరిచే యోగం మిగతా గ్రహస్థితిలో కనిపించడం లేదు. ఇది ప్రధాన కారణం. దాని తర్వాత ఇక్కడ అబ్బాయి జాతకాన్ని పరిశీలించుకున్నట్లయితే లగ్నం సింహలగ్నం అయ్యింది. దాని తర్వాత అబ్బాయి జాతకంలో శుక్రుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఎందుకోసము అంటే, శుక్రుడు అంటే స్త్రీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే లగ్నం మీద కుజ వీక్షణ ఉంది. ఇక్కడ ఈ లగ్నం మీద కుజుని యొక్క 4వ వీక్షణ ఉంది. అంటే ఇంతకు మనం మాట్లాడుకున్నట్టుగా లగ్నము, శుక్రుడు, చంద్రుడు, ఈ ముగ్గురు నుంచి గమనించినట్లయితే లగ్నం మీద కుజ వీక్షణ ఉంది, శుక్రుడి నుంచి 2వ ఇంట్లో కుజుడున్నాడు, చంద్రుని నుండి మాత్రం కుజదోషం లేదు. అంతే. అంటే 2 విషయాలు, అంటే ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తూ ఉన్నాడు కుజదోషం. సో దీంతో పాటు నేను ఏం చెప్పాను అంటే, ఈ దోషం ఉంది, ఈ దోషానికి బలాన్నిచ్చే యోగం ఇంకోటి ఉందా అని గమనించుకోవాలి. బలాన్నిచ్చే యోగం ఇంకోటి ఏదన్నా ఉందా అని అంటే, అబ్బాయి జాతకం కాబట్టి అబ్బాయి జాతకంలో శుక్రుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఆ శుక్రుడు ఇక్కడ ఏమైనాడు అని అంటే రాహుతో కలిశాడు. ఇది తీవ్ర దోషం. సో అంటే ఇతని వల్ల ఒక స్త్రీ అనేది సుఖపడదు అన్న విషయం, అంటే ఇతను భార్యను సరిగా చూసుకోలేడు, ఆ విషయంలో ఫెయిల్ అవుతాడు. ఈ విషయం చెప్తోంది జాతకం. కుజదోషం ఉంది, ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉంది. వీళ్ళిద్దరికి పెళ్లి చేశారు. ఇక్కడికి గమనించినట్లయితే 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు. 2వ ఇంట్లో చంద్రుడు ధనపరంగా మంచి యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా 3వ ఇంట్లో కేతు వచ్చాడు, 4వ ఇంట్లో శని వచ్చాడు. మళ్ళీ ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, పోనీ ఈ జాతకంలో బలాన్ని ఇచ్చేది గురువు, ఇక్కడ కుజుని చూసి బలహీనపరిచే అవకాశం ఉందా అని గమనించినట్లయితే ఈ గురువు దుర్బల క్షేత్రంలో ఉన్నాడు, ఈయనకు బలం లేదు. సో కాబట్టి ఈ గురువు ఈ దోషాన్ని హరించలేకపోతున్నాడు.
ఈ పూర్తి గ్రహస్థితి కారణం చేత వీళ్ళిద్దరికి వివాహం చేసిన తర్వాత ఈ వివాహం అన్నది 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. నమస్కారం.